ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి. ఈరోజు రాత్రి 12 గంటలలోపు కేవలం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. ధనం 4 దిక్కుల నుండి దూసుకు వస్తుంది. గ్యాస్ స్టవ్ అనేది శ్రీ మహాలక్ష్మీదేవితో సమానమైనటువంటిది. ఈ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల తప్పకుండా మీరు సంపన్నులుగా మారుతారు. శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎంతో పవిత్రమైనటువంటి ఈరోజు కోజారి పౌర్ణమి. ఈ పౌర్ణమిని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. ఈ రోజుకి ఎంతో శక్తులు కూడా ఉంటాయి. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేటటువంటి రోజు. ఈ రోజున రాత్రి సమయంలో చేసే పూజలకి, పరిహారాలకి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఈరోజు రాత్రి 12 గంటలలోపు భూలోక సంచారం చేస్తుంది. అందుకే ఈ రోజున రాత్రి సమయంలోనే ఏ పూజ అయినా ఏ పరిహారమైనా చేయాలి. అప్పుడే మనకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా భావిస్తాము. చాలామంది ఇంట్లో ధనం నిలకడగా ఉండట్లేదు. ఎంత కష్టపడినా ఫలితం ఉండట్లేదు. అలానే మనం ఎంత కష్టపడినప్పటికీ ధనపరమైన సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయని భావిస్తూ ఉంటాం కదా. అలా ధనపరమైన సమస్యలను కూడా తొలగించుకోవటానికి ఈరోజు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. అయితే గ్యాస్ మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? అవి అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా? అయితే వెంటనే ఈ గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. 24 గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా, అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా, ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9043637512. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లో పరిష్కారం చూపుతారు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి 24 గంటల్లో పరిష్కారం లభిస్తుంది. స్టవ్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అంత ఎక్కువగా అంత త్వరగా కలుగుతుంది. ఎందుకంటే మనం వంటగదిలో గ్యాస్ స్టవ్ని పెడుతూ ఉంటాము. గ్యాస్ స్టవ్ని ప్రతి శుక్రవారం, మంగళవారం శుభ్రం చేస్తూ ముగ్గులు వేస్తూ ఉంటాము. ఇలా ప్రత్యేకమైన రోజులలో గ్యాస్ స్టవ్కి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము. అలా చేస్తేనే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అప్పుడు మనకు ఆర్థిక సమస్యలు ఉండవు. అలా గ్యాస్ స్టవ్కి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. గ్యాస్ స్టవ్ని ఎవరైతే ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా ప్రత్యేక పూజలు చేస్తారో, అలానే రాత్రి సమయంలో 12 గంటలు దాటిన తర్వాత గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి ఎవరైతే పెడతారో అలాంటి వారికి కూర్చుని తిన్నా తరగని సంపద వస్తుంది. తరతరాలకి తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది. అంతేకాదు మీకు ఉండేటటువంటి అన్ని సమస్యలు తొలగిపోయి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. గ్యాస్ స్టవ్ అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ శక్తివంతమైనటువంటి గ్యాస్ స్టవ్ లేకపోతే మన ఇంట్లో ఎన్ని రకాల సరుకులు ఉన్నా సరే వీటిని మనం మనస్ఫూర్తిగా స్వీకరించలేము. అంటే ఇంట్లో ఎన్ని రకాల సరుకులు ఉన్నా ప్రతినిత్యము గ్యాస్ స్టవ్ని వెలిగించి తర్వాత వంటను చేసుకొని ఆ వంటను మనం భుజించి తీరుతాము. అంతేకాదు గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానమైనటువంటిది. గ్యాస్ స్టవ్ ఇంట్లో లేకపోతే మనకు మనుగడ సాగదు అని చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో గ్యాస్ స్టవ్లు కాకుండా మట్టి పొయ్యిలు ఉండేవి. ఆ మట్టి పొయ్యిల పైన వంటలు చేసుకొని ఆహారాన్ని తిని జీవించేవారము. కానీ ఇప్పట్లో మారుతున్న కాలానికి అనుకూలంగా గ్యాస్ స్టవ్లు వచ్చాయి. ఇవి ఖచ్చితంగా లక్ష్మీదేవితో సమానంగానే భావిస్తాము. గ్యాస్ స్టవ్ని ఎప్పుడైనా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఒకవేళ గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచకపోయినా, గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను పరిశుభ్రంగా ఉంచకపోయినా, ఉతకకపోయినా అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని అక్కడ కూర్చుంటుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. అందుకే లక్ష్మీదేవి రాని ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం నిలకడగా ఉండదు.
లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తేనే ధనం అనేది నిలకడగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే గ్యాస్ స్టవ్ని పెట్టేది కూడా లక్ష్మీ స్థానంలోనే పెడుతూ ఉంటాము. గ్యాస్ స్టవ్ని పెట్టినటువంటి ప్రదేశం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి స్థానం. ఈ స్థానంలో గ్యాస్ స్టవ్ని పెడుతూ ఉంటాము. అయితే మరి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి గురువారం రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టినట్లు అయితే ఖచ్చితంగా ఆర్థిక అప్పుల సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మనకు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మార్గాలు తెరుచుకుంటాయి. మూసుకుపోయినటువంటి ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయి. అయితే ఈరోజు ఎంతో శక్తివంతమైన లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేటటువంటి రోజు పౌర్ణమి. ఈరోజు రాత్రి 12 గంటలలోపు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. ఈరోజు పొరపాటున కూడా గోర్లు కట్ చేసుకోవటం, జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు. గోర్లు జుట్టు కట్ చేసుకున్నట్టు అయితే దరిద్రం మిమ్మల్ని అస్సలు వీడదు. ఏళ్ళనాటి శని కూడా పట్టి పీడిస్తుంది. ఏలినాటి శని దోషాలు పెరుగుతాయి. అప్పుడు మీకు జీవితంలో ఏది చేసినా కలిసి రాదు. అయితే ఇక మీకు ఈ పరిహారం ఏ విధంగా చేయాలో కూడా తెలుసుకుందాం. మీకు ఎప్పుడైనా ధనం రావాలి అన్నా, ధనం ఇంట్లో నిలకడగా ఉండాలి అన్నా పరిహారం ఈ విధంగా చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఒక బౌల్ తీసుకొని అందులో గవ్వలు 9 రూపాయి కాయిన్స్ తీసుకొని వాటిని కదిలిస్తూ ఉండాలి. ఇలా రాత్రి సమయంలో కదిలించటం వల్ల లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవికి ఈ గవ్వలు, రూపాయి నాణాల శబ్దం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ పౌర్ణమి ప్రత్యేకమైనది కనుక ఈరోజు ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఈరోజు చంద్రకిరణాలు తాకే విధంగా ఆరు బయట ఉండాలి. చంద్రకిరణాలు తాకే విధంగా పాయసాన్ని, పాలను పెట్టి ఆ తరువాత వాటిని సేవించడం అంటే తాగటం లేదా తినటం చేస్తే గనక చంద్రకిరణాల నుంచి వచ్చినటువంటి ఈ అమృత వర్షం అనేది ఆ యొక్క పాయసం తీసుకుంటుంది. అది మనం తినటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా, ఐశ్వర్యరీత్యా కూడా మేలు జరుగుతుంది. ఈ చంద్రకిరణాలు అనేవి ఎంతో మంచివి. అంటే ఈరోజు వచ్చినటువంటి పౌర్ణమి రోజు చంద్రుడు 16 అవతారాలలో దర్శనమిస్తాడు అని, ఈరోజు చంద్రుడి నుండి అమృత వర్షం కురుస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. కనుక ఈరోజు తప్పకుండా ఈ విధంగా చేయండి. అయితే ఈరోజు మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ఇంట్లో వంటగదిలో ఉండేటటువంటి అంట్లను కూడా శుభ్రంగా కడిగివేసి ఆ తరువాత ఈ పరిహారాన్ని చేయండి. ఈరోజు గ్యాస్ స్టవ్ పైన పాల మరకలు, కూర మరకలు లేకుండా చూసుకోండి. చాలా పరిశుభ్రంగా చేయండి. గ్యాస్ స్టవ్ వెనకాల గోడని కూడా శుభ్రం చేయండి. గ్యాస్ స్టవ్ దగ్గర మసి గుడ్డను కూడా పరిశుభ్రంగా ఉతకండి. ఆ తరువాత ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకోండి. అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి. ఆ దొడ్డుప్పు అనేది కొత్తది అయి ఉండాలి. అంటే ఇంతకుముందు వాడినది కాకుండా, ఓపెన్ చేసి పెట్టింది కాకుండా ఈ పరిహారం కోసమని ప్రత్యేకంగా కొత్తది తెచ్చి వాడండి. అప్పుడే ఫలితం అనేది 100% బాగుంటుంది. మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఉప్పు క్షణాలలో చెడుని తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా మన ఇంట్లో నుండి చెడు శక్తులు వెళ్ళిపోతాయి. ఇంట్లోకి ధనం రాకుండా ఉంది అంటే ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ లేదా జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావమే. ఈ చెడు ప్రభావం అనేది తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలగాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని ఈరోజు రాత్రి చేయవలసిందే. తర్వాత ఇలా ఉప్పుని ప్లేట్లో వేసిన తర్వాత దానిని సమానంగా పరచండి. అలా సమానంగా పరిచిన తర్వాత ఆ ఉప్పులో మీకు ఇష్టమైనటువంటి పువ్వులు వేయండి. తమలపాకులు వేయండి. తమలపాకు లేదా రాగి ఆకును వేయండి. రాగి ఆకు పైన పసుపుని ముద్దలా చేసి పెట్టండి. పసుపు ముద్దను పెట్టిన తర్వాత పసుపు ముద్ద ముందు ఎర్రని పుష్పాన్ని వేసి పెట్టండి. తర్వాత పసుపు కుంకుమ వేయండి. ఇలా చేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. ఇలా పెట్టి నమస్కరించుకోండి. మళ్ళీ వంటగదిలోకి వెళ్ళకండి. కానీ ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా నమ్మకంతో చేయండి. అలానే గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచండి. ఆ రూమ్ని అంటే వంటగదిని కూడా పరిశుభ్రంగా చేయండి. అంటే మన వంటగదిలో ఉండేటటువంటి
అంట్లను అంటే శుభ్రం చేయండి. ఇక అన్నీ కూడా పరిశుభ్రంగా చేసి వంటగదిలో ధూపాన్ని వేసి ఈ పరిహారం చేయండి. ఆ తరువాత ఈ పరిహారం పూర్తయ్యాక మీ మనసులో కోరికను చెప్పుకొని దండం పెట్టుకొని వెళ్ళి నిద్రించండి. మళ్ళీ వంటగదిలోకి రాకండి. ఇక తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టినటువంటి ప్లేట్ని బయటికి తీసి ఆ ప్లేట్ని తీసిన తర్వాత ఆ ప్లేటు పైన ఉన్నటువంటి ఉప్పు అంటే ప్లేట్లో ఉన్నటువంటి ఉప్పు అలానే పసుపు ముద్దను తీసి ఆ ఉప్పుని ఆవుకి నాకించండి. తర్వాత ఆ పసుపు ముద్దను తీసి తులసి కోటలో వేయండి. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి. గోమాత కోటి దేవుళ్ళతో సమానం. ఈ పౌర్ణమి రోజు ఈ ప్రత్యేక పరిహారాన్ని చేసి గోమాతకు ఈ ఉప్పుని పెడితే గనక ఆ గోమాత ఉప్పుని కొద్దిగా కొద్దిగా తీసుకున్నా సరే ఇక అన్ని దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఈ ప్రత్యేక పౌర్ణమి రోజున ఈ ప్రత్యేక పరిహారాన్ని ఎవరైతే చేస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం, తరతరాలు కూర్చుని తిన్నా తరగని సంపద ఖచ్చితంగా వస్తాయి. కనుక ఈ పరిహారాన్ని పాటించి మీ జీవితంలో ధనపరమైన సమస్యలను తొలగించుకోండి. లక్ష్మీదేవి ఈరోజు ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.